ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్‌కి సంబంధించినటువంటి ఏపీ రెరా చైర్మన్, బోర్డు సభ్యుల నియామకం జరిగిపోయింది. దీనికి సంబంధించినటువంటి జీవోలు కూడా రిలీజ్ అయినాయి. అమరావతి జేఏసీలో అమరావతి ఉద్యమానికి సంబంధించి కీలక పాత్ర పోషించినటువంటి శివారెడ్డిని ఏపీ రెరా అధ్యక్షుడిగా నియమించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీనికి సంబంధించినటువంటి జీవో కూడా వచ్చింది. ఒకసారి మనం చూద్దాం. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్‌కి సంబంధించినటువంటిది. రియల్ ఎస్టేట్‌కి చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేటువంటి విభాగం ఇది డెవలప్మెంట్ విషయంలో. దీనికి సంబంధించినటువంటి జీవో అలానే ఇన్ ఎక్సైజ్ ఆఫ్ పవర్స్ కన్ఫర్డ్ ఇవన్నీ కూడా రెగ్యులర్ ఫార్మాలిటీ. ద అబోవ్ సెడ్ అపాయింటెడ్ చైర్పర్సన్ డైరెక్టెడ్ సబ్మిట్ మెడికల్ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ సైన్డ్ బై సివిల్ ఇంజనీర్స్ మెడికల్ ఇంజనీర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ రూల్స్ అండ్ ఏపీ రెరా ఎట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్. ఇక్కడ అపాయింట్మెంట్కి సంబంధించి చూస్తే కనుక శివారెడ్డి అది చైర్పర్సన్ ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. రెరా అంటే ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి అన్ని అనుమతులు మంజూరు చేసేది కూడా ఇదే కీలకమైనటువంటి విభాగం. ఇది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి కొత్త స్ట్రక్చరు. ప్రతి రాష్ట్రంలో కూడా నేషనల్ రెరా ఉంటుంది, అలానే ప్రతి రాష్ట్రానికి కూడా ఈ బాడీ ఉంటుంది. సో శివారెడ్డి గారిని అపాయింట్ చేయడం, ఆయన గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా వాస్తవ్యుడు, ఫిరంగిపురం తాలూకాకు చెందిన అయినటువంటి అమరావతి ఉద్యమం జరిగేటువంటి సమయంలో అక్కడ రైతుల ఆవేదనకి అండగా నిలిచినటువంటి వ్యక్తి. అమరావతి జేఏసీ పరిరక్షణ ఉద్యమకారుడిగా కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ భూముల్ని ప్రభుత్వానికి రాజధాని కోసం ఇచ్చారో వాళ్ళందరిలో కూడా మంచి పలుకుబడి కలిగినటువంటి వ్యక్తి. అలానే రియల్ ఎస్టేట్లో కూడా తనదైనటువంటి ముద్ర వేసినటువంటి వ్యక్తి. సో ఆయనకి రెరా అధ్యక్షుడిగా అవకాశం కల్పించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇక మెంబర్స్కి సంబంధించినటువంటి జీవో కూడా ఇచ్చేసింది. ఆ మెంబర్స్గా ఎవరెవరిని డిసైడ్ చేశారో కూడా ఒకసారి చూద్దాం. ఇది గవర్నమెంట్ అపాయింట్ చేసినటువంటి బాడీ ఇది. మంత్రిరావు వెంకటరత్నం, అలానే శ్రీనివాసరావు దామచర్ల, వెంకటేశ్వర్లు మేరువ, కులదీప్ జుజ్జవరపు వీళ్ళ నలుగురిని కూడా ఏపీ రెరాకి సంబంధించినటువంటి రెగ్యులేటరీ అథారిటీ బోర్డు మెంబర్స్గా అపాయింట్ చేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక పెద్ద సమస్య నడుస్తుంది. అమరావతి నిర్మాణం జరుగుతున్నా, వివిధ ప్రాంతాల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నా కానీ ఆశించిన స్థాయిలో రియల్ ఎస్టేట్ పుంజుకోలేదు అనేటువంటి ఆవేదన అయితే కనిపిస్తుంది. రెరాకి ఫుల్ టైం మెంబర్స్ని, ప్రెసిడెంట్ని, చైర్మన్ని అపాయింట్ చేయడం వలన ఏపీ రియల్ ఎస్టేట్లో ఒక ఊపు వస్తుందనేటువంటి ఆలోచన ఉంది. పైగా అమరావతి ఉద్యమకారుల మనోభావాలు ఎరిగినటువంటి వ్యక్తికి ఈ అవకాశం ఇవ్వడం వలన రాబోయే రోజుల్లో అమరావతి పనులకి కూడా ఎలాంటి ఆటంకాలు రాకుండా, ఇబ్బందులు రాకుండా ఆ ప్రాంతంలో నిర్మాణ ప్రక్రియని, నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించే దిశగా అడుగులు పడతాయని ఆశిస్తున్నారు.